ఈరోజు క్విక్గా అయిపోయే పెసరట్టు అలాగే కొబ్బరి చట్నీ అయితే చూపిస్తాను. అలాగే లంచ్లోకి గుత్తి వంకాయ కూర కూడా చూపిస్తాను. పక్కా ఆంధ్ర స్టైల్లో నేను ఎలా చేస్తానో నా స్టైల్లో చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా అయితే కొబ్బరి చట్నీకి ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవి వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త. తర్వాత తరుక్కున్న కొబ్బరి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇది కొంచెం రాస్మెల్ పోయి మనకు నూనెలో వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు వేపుకొని ఇలా పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి కొబ్బరి, పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం వెల్లుల్లి వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చింతపండు వేసుకున్నాను. అంతే, మనకి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది అనమాట. ఇందులోకి మీరు పోపు కావాలంటే వేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. ఇది పక్కా ఆంధ్ర స్టైల్లో అయితే చేస్తారు. తర్వాత పెసరట్టు కోసం నేను ముందు రోజు నైటే 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసులు బియ్యం వేసి నానపెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్లోకి ఇలా కొంచెం కొంచెం తీసుకొని కొంచెం అల్లం అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్, మిర్చి ఇవన్నీ దాంట్లోకి కలిపేయకుండా ఇలా సపరేట్గా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు పెనం బాగా కాలిన తర్వాత ఇలా దోశ వేసుకుంటున్నాను. పెసరట్టు పల్చగా పోసుకుంటేనే చాలా బాగుంటుంది, క్రిస్పీగా. మందంగా వేస్తే చాలా కష్టంగా ఉంటుంది తినడానికి. సో ఇలా పల్చగా వేసుకొని టాపింగ్ చేసుకుంటున్నాను ఆనియన్స్తో. మీరు ఇంకా కావాలంటే క్యారెట్, బీట్రూట్ ఇలా మీకు ఇష్టమైనవి కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రేట్ చేసుకొని. తర్వాత ఇలా ఆయిల్ అంతా వేసేసి ఇలా మూత పెట్టుకుంటున్నాను. ఇదంతా హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలన్నమాట దోశ. ఆనియన్స్ పడిపోకుండా ఇలా అదుముకుంటున్నాను. ఇలా కాలిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఇలా కొబ్బరి చట్నీలోకి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత గుత్తి వంకాయ కూరకి ముందుగా మసాలాకి ఏమేమి కావాలో చూపిస్తాను. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి తెల్లగడ్డ, ఎర్రగడ్డ అలాగే కొంచెం టమాటా, చెక్క, లవంగం, తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారపొడి అలాగే ధనియాల పొడి, కొంచెం కొబ్బరి కూడా వేసుకున్నాను. వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు కూడా కొన్ని వేసుకున్నాను. ఇలా వంకాయలు ఉన్నాయి కదా, ఇలా 4 సైడ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర మనకు పోపు కావాల్సినవన్నీ వేసుకుంటున్నాను. కరివేపాకు అలాగే ఆనియన్ ఇవి కొంచెం వేగనిస్తున్నాను. ఇది కొంచెం వేగితే సరిపోతుంది, ఎందుకంటే మనం వంకాయ వేసుకున్న తర్వాత కూడా కొంచెం ఫ్రై అవుతాయి అన్నమాట ఆనియన్స్. సో కొంచెం వేగిన తర్వాత ఇలా కడిగి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా వేసుకుంటున్నాను. గుత్తి వంకాయ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. సో ఇలా వంకాయలన్నీ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను, ఆయిల్ అంతా బాగా పట్టేటట్టు. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇదంతా కొంచెం మెత్తపడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లోనే.
మనం ఎంత బాగా ఫ్రై చేస్తే కర్రీ అంత టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా నూనె కూడా కొంచెం పైకి కనిపించేటట్టు బాగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి వంకాయ అనేది. ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, అదంతా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. చూసారుగా ఇలా వేగాలి వంకాయలన్నీ. ఆనియన్స్ కూడా చూడండి ఎంత బ్రౌన్గా అయిపోయాయో. తర్వాత మనం వేసుకున్న మసాలా మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు కట్ చేసుకొని ఆనియన్స్ వేసిన తర్వాత. సో ఇలా మసాలా వేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను ఆయిల్లోనే పచ్చివాసన పోయేంత వరకు. మీరు కావాలంటే ఇలానే ఒక విజిల్ పెట్టేస్తే సరిపోతుంది. నాకు కొంచెం గ్రేవీ కావాలన్నమాట, సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకొని అలానే 2 విజిల్స్ పెట్టేశారంటే గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంటుంది గట్టిగా. సో నాకు కొంచెం కర్రీ కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను అన్నమాట. సో చూసారుగా, చూస్తేనే ఎంత బాగుందో. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు పెట్టుకొని తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని 2 విజిల్స్ అయితే పెట్టాను అనమాట నేను. సో చూడండి ఇలా అయితే వచ్చింది కర్రీ. మీరు కావాలంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకొని ఇలా కర్రీ లాగా కాకుండా కొంచెం గ్రేవీగా ఉండేటట్టు చేసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.